హలో ఎవ్రీవన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సెవెంత్ పార్ట్ కి ముందు రిలీజ్ అయిన మిషన్ ఇంపాసిబుల్ 6 పార్ట్స్ నేను ఈ వీడియోలో కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇప్పుడు 8th పార్ట్ రిలీజ్ అవుతుంది కాబట్టి ఐ థాట్ సెవెంత్ పార్ట్ ఒకసారి రీక్యాప్ చేస్తే బెటర్ అని. బికాస్ అసలు నిజంగా ప్రీవియస్ మిషన్ ఇంపాసిబుల్ అన్ని మూవీస్ కంటే ఈ మూవీలో స్టోరీ కూడా చాలా బాగుంటది. లైక్ చూసేప్పుడు ఓన్లీ థ్రిల్లింగ్ అనే కాకుండా ఇట్ ఈస్ బిట్ కాంప్లికేటెడ్ ఆల్సో. అంటే కొంతమందికి ఫస్ట్ వాచ్ లో ఈ మూవీ కంప్లీట్ గా అర్థం కాకపోవచ్చు. సో కంపేర్ టు ప్రీవియస్ మూవీస్ ఈ మూవీలో స్టోరీకి కూడా చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. కానీ ది సాడ్ పార్ట్ ఈస్ ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర సరిగ్గా ఆడలేదు. బికాస్ కరెక్ట్ గా ఈ మూవీ రిలీజ్ అయిన 1 వీక్ లో ఓపెన్హైమర్ ను బార్బీ రిలీజ్ అయింది. సో ఆ రెండు మూవీస్ ఈ మూవీ మార్కెట్ ని కంప్లీట్ గా డిస్ట్రాయ్ చేసినాయి. ఇన్ఫాక్ట్ అందుకే సెకండ్ పార్ట్ ని 1 ఇయర్ డిలే చేసి పేరు కూడా మార్చేశారు. వేరే ఫస్ట్ లో 8th పార్ట్ పేరు డెత్ రెకనింగ్ పార్ట్ 2 అని పెట్టారు. ఇన్ఫాక్ట్ ఈ మూవీలో స్పేస్ కి సంబంధించి కూడా ఒక స్టంట్ యాడ్ చేద్దాం అనుకున్నారు. కానీ ఆ తర్వాత అదంతా చేంజ్ చేశారు. ఇన్ఫాక్ట్ 8th పార్ట్ పేరు డెత్ రెకనింగ్ పార్ట్ 2 నుంచి ఫైనల్ రెకనింగ్ కింద చేంజ్ చేశారు. సో దిస్ ఇస్ ది సమరీ. సో ఇంకా మూవీ మీకు షార్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో మూవీ స్టార్టింగ్ లో మనకి ఒక రష్యన్ సబ్మరీన్ చూపిస్తారు. సో టెక్నికలీ అది ఒక స్టెల్త్ సబ్మరీన్. బికాస్ వాళ్ళ దగ్గర ఒక ఏ ఉండటం మూలాన వాళ్ళ లొకేషన్ ఎవరికి తెలియదు. దాని మూలాన వాళ్ళ మీద ఎవరు అటాక్ చేయలేరు. కానీ సడన్ గా రేడార్ లో ఏదో వేరే సబ్మరీన్ వాళ్ళ మీద అటాక్ చేస్తున్నట్టు కనపడింది. సో అది చూసి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు షాక్ అయ్యారు. బికాస్ వాళ్ళ దగ్గర ఉన్న ఏ మూలాన అలా జరగకూడదు. బట్ మేబీ ఏ ఫెయిల్ అయి ఉంటుందని చెప్పి వాళ్ళు కూడా మిసైల్స్ లాంచ్ చేద్దాం అనుకున్నారు. కానీ కరెక్ట్ గా లాంచ్ చేసే ముందు రేడార్ లో సబ్మరీన్ కనపడదు. సో మేబీ ఏ గ్లిచ్ మూలాన ఇలా జరిగింది అనుకున్నారు. సో అందుకే వాళ్ళు లాంచ్ ఆపేద్దాం అనుకుంటారు. కానీ అలా కుదరదు. బికాస్ వాళ్ళ దగ్గర నుంచి కంట్రోల్స్ ఏఐ తీసుకుని ఆటోమేటిక్ గా మిసైల్ లాంచ్ చేసిద్ది. అండ్ ఆ మిసైల్ మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి వీళ్ళ సబ్మరీన్ డిస్ట్రాయ్ చేస్తుంది. అండ్ బికాస్ ఆఫ్ దట్ ఆ సబ్మరీన్ ఉన్న లొకేషన్ ఎవరికి తెలియదు. అండ్ దెన్ వి సీ ఈథన్ హంట్. మరి ఎంఐ వాళ్ళు తనకు మిషన్ ఇచ్చారు. అండ్ ఆ మిషన్ ఏంటంటే ఈథన్ ఫ్రెండ్ అండ్ ఎల్సా వెంట్ రోగ్ అంటే ఒక చాలా ఇంపార్టెంట్ కీ దొంగలిచ్చి వాళ్ళకి ఎగ్నిస్ట్ గా వెళ్ళిపోయిందని. సో తన్ను పట్టుకుని ఆ కీ వెనక్కి తీసుకురామని ఈథన్ కి మిషన్ ఇచ్చారు. సో ఈథన్ ఎల్సా ఉన్న లొకేషన్ తెలుసుకుని తన దగ్గరికి వెళ్తాడు. కానీ ఆ లోపల కొంతమంది ఎల్సా మీద అటాక్ చేస్తారు. అండ్ వాళ్ళందరినీ ఈథన్ ఎల్సా ఇద్దరు కలిసి చంపేస్తారు. కానీ స్టిల్ లాస్ట్ లో ఎల్సా చచ్చిపోయినట్టు చూపించారు. నెక్స్ట్ సీన్ లో వీసి యుఎస్ కాన్ఫరెన్స్ వేరే యుఎస్ గవర్నమెంట్ అఫీషియల్స్ అండ్ అలాగే ఐఎంఎఫ్ హెడ్స్ అందరూ వచ్చి అక్కడ చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుతున్నారు. సో అదేంటంటే ఎవరు క్రియేట్ చేశారో తెలియదు కానీ ఎంటిటీ అనే ఒక చాలా డేంజరస్ ఏఐ క్రియేట్ అయింది. సో ఏఐ సొంతంగానే ఆలోచించగలదు. అండ్ అది ఆల్రెడీ ఇంటర్నెట్ లో ఉన్న ప్రతి ఫైల్ యాక్సెస్ చేసేసింది. లైక్ గవర్నమెంట్ ఫైల్స్ దగ్గర నుంచి ప్రతిదీ. సో అది కావాలంటే ఒక కంట్రీని ఈజీగా బ్యాంక్రప్ట్ చేసేయగలదు. సో అందుకే చాలా డేంజరస్. అండ్ ఇక్కడ ఏఐని ఎవరైతే కంట్రోల్ చేస్తారో వాళ్ళు వరల్డ్ మొత్తాన్ని కంట్రోల్ చేయగలరు. బట్ అలా చేయాలంటే వాళ్ళ దగ్గర ఒక స్పెషల్ కీ ఉండాలి. అండ్ ఆ కీలో 2 పార్ట్స్ ఉంటాయి. వేరే ఇందాక మనం ఎల్సా దగ్గర ఆ కీనే చూసాము. ఇన్ఫాక్ట్ ఐఎంఎఫ్ హెడ్ అండ్ కేట్రిడ్జ్ అక్కడ చెప్తాడు దట్ నా ఏజెంట్ ఆల్రెడీ ఆ కీని తీసుకొస్తున్నాడని. అండ్ ఈ ప్రాసెస్ లో మనకు తెలిసిద్ది దట్ కేట్రిడ్జ్ కావాలని ఎల్సా మీద బౌంటీ పెట్టించాడు. సో అందుకే డెజర్ట్ లో వాళ్ళందరూ వచ్చి అటాక్ చేశారు. సో అప్పుడు మనకు తెలిసిద్ది యాక్చువల్లీ అక్కడే ఇందాక నుంచి ఇతను నుంచున్నాడు. సో అసలు తనకు ఆ కీ దేనికి యూస్ చేస్తారో తెలియదు. సో ఆ మొత్తం డీటెయిల్స్ కోసం తను అక్కడ ఇప్పుడు దాకా నుంచుని అదంతా విన్నాడు. అండ్ తెలుసుకున్నాక అక్కడ గ్యాస్ రిలీజ్ చేస్తాడు. దాంతో కేట్రిడ్జ్ తప్ప మిగతా వాళ్ళందరూ కింద పడిపోతారు. సో తన దగ్గరకు వచ్చి ఇతను క్లియర్ గా చెప్తాడు దట్ ఇది ఎవరు కంట్రోల్ చేసినా చాలా డేంజరస్. సో అందుకే నేను డైరెక్ట్ గా వెళ్లి ఎంటిటీని డిస్ట్రాయ్ చేస్తానని చెప్తాడు. దానికి కేట్రిడ్జ్ వార్నింగ్ ఇస్తాడు దట్ నువ్వు గనక అలా చేస్తే ఇవాటి నుంచి యుఎస్ గవర్నమెంట్ కూడా నిన్ను పట్టుకోవడానికి ట్రై చేస్తారని. కానీ స్టిల్ ఇతన్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. సో యాక్చువల్లీ ఇతనికి ఈ కీ ఎలా వర్క్ అయ్యిద్దో తెలియదు. సో అందుకే తను ఒక ప్లాన్ వేస్తాడు దట్ తన దగ్గర ఉన్న కీ ఒక బయర్ కొనుక్కోవడానికి వస్తున్నాడు. అంటే మేబీ తన దగ్గరే సెకండ్ కీ కూడా ఉండుండిద్ది. సో అందుకే ఆ బయర్ కనుక ఫాలో చేసుకుంటూ వెళ్తే ఈ కీస్ ఎలా వాడాలో తెలుస్తుంది అని చెప్పి తను ప్లాన్ వేస్తాడు. అండ్ తనకి హెల్ప్ చేయడానికి వాళ్ళ ఫ్రెండ్స్ అయిన బెంజీ లూథర్ ఇద్దరు వస్తారు. సో ఈ మొత్తం ఎయిర్పోర్ట్ లో ప్లాన్ చేస్తారు. సో డెఫినెట్లీ దిస్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ సీన్. బికాస్ ఈ 10 మినిట్స్ లోనే చాలా క్రేజీ విషయాలు జరుగుతాయి. లైక్ ఫస్ట్ వన్, ఇక్కడ ఇతన్ని పట్టుకోవడానికి యుఎస్ గవర్నమెంట్ నుంచి లూథర్ అనే ఒక అతను వస్తాడు. సో ఇతను వాళ్ళని మోసం చేస్తా అక్కడ బయర్ కోసం తిరుగుతా ఉంటాడు. వేరే బయర్ కనపడి తన దగ్గరికి వెళ్లే లోపలే గ్రేస్ అని ఒక బిగ్ పాకెట్ ఆ బయర్ దగ్గర నుంచి ఆ తాళం దొంగలిస్తుంది. అండ్ ఈ మధ్యలో వి గెట్ టు నో ఎంటిటీ అనే AI కావాలని ఈతను బయర్ వెళ్లే ప్లేన్ లో బాంబ్ పెట్టడానికి ట్రై చేస్తుందని. సో ఆ బాంబును డిఫ్యూజ్ చేయడానికి బెంజీ వెళ్తాడు. ఇక్కడేమో ఇతను ఎలాగోలా గ్రేస్ ని పట్టుకుంటాడు. కానీ యాక్చువల్లీ తను బయర్ దగ్గర నుంచి దొంగలిచ్చిన కి అదొక ఫేక్ కీ అని తెలిసిద్ది. సో అందుకే వీళ్ళు బయర్ దగ్గరికి వెళ్లే లోపలే అక్కడ బయర్ ని ఎవరో ఆల్రెడీ చంపేశారు. సో అందుకే అక్కడ నుంచి వాళ్ళు ఫాస్ట్ గా వెళ్ళిపోతారు. బట్ మధ్యలో ఇతన్ మిర్రర్ లో ఒక అతన్ని చూస్తాడు. కానీ వెనక్కి తిరిగితే అతను అక్కడ ఉండడు. ఇంకోవైపు బెంజీ ఫైనలీ ఆ బాంబ్ డిఫ్యూజ్ చేస్తాడు. కానీ అప్పుడు తెలిసిద్ది దట్ యాక్చువల్లీ దాంట్లో బాంబ్ లేదని. సో ఇదంతా కావాలని ఎంటిటీ చేస్తుందని ఇతనికి అర్థమైద్ది. సో అందుకే తాను ఫాస్ట్ గా మిషన్ అబౌట్ అని చెప్తాడు. సో అందుకే అందరూ అక్కడ నుంచి వెళ్ళిపోతారు. కానీ ఈ మధ్యలోనే గ్రేస్ ఇతని దగ్గర ఉన్న రియల్ కి దొంగలిస్తుంది. కానీ తను ఫ్లైట్ ల్యాండ్ అయిన నెక్స్ట్ సెకండ్ తను పోలీసులు వచ్చి పట్టుకుంటారు. అండ్ అక్కడికి తన లాయర్ లాగా ఇతను వస్తాడు. సో ఫైనలీ గ్రేస్ చెప్పిద్ది దట్ ఆ కీ ఇతని దగ్గర నుంచి దొంగలిచ్చమని వేరే వాళ్ళు తనని హైర్ చేసుకున్నారు. అండ్ ఆ కీని తీసుకుని రేపు జరగబోతున్న పార్టీకి రమ్మని తనకు చెప్పారు. సో తను చెప్తున్నప్పుడే ఇతన్ని పట్టుకోవడానికి అక్కడ జాస్పర్ వస్తాడు. సో అందుకే వాళ్ళిద్దరూ అక్కడ నుంచి తప్పించుకుంటారు. కానీ తీరా బయటికి రాగానే ఎంటిటీ కోసం పనిచేస్తున్న
చేస్తున్న ప్యారిస్ కూడా వాళ్ళ వెనకమాల పడిద్ది. సో అందుకే వాళ్ళిద్దరూ ఎలాగోలా అక్కడ నుంచి తప్పించుకుంటారు. కానీ లాస్ట్ లో మళ్ళీ గ్రేస్ ఈతన్ మోసం చేసి ఆ కీ తీసుకుని అక్కడ నుంచి వెళ్ళిపోద్ది. సో అక్కడ నుంచి ఈతన్ ఎలాగోలా ట్రైన్ గుద్దకు ముందే తప్పించుకుంటాడు. లేటర్ ఈతన్ హెల్ప్ చేయడానికి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. అండ్ అక్కడే మనం ఎల్సాన్ కూడా చూడొచ్చు. బికాస్ స్టార్టింగ్ లో చూపించిన డెత్ ఫేక్ కాబట్టి. అండ్ ఆ తర్వాత కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుస్తాయి. దట్ రియల్ వరల్డ్ లో ఎంటిటీ కోసం ఒక అతను వర్క్ చేస్తున్నాడు. అతనే కావాలని ఆ బాంబ్ బ్యాగ్ ని ఎయిర్పోర్ట్ లో పెట్టాడు. కానీ తను ఎవరో తెలియనికుండా ఎంటిటీ తన డిజిటల్ ట్రేస్ మొత్తం చెరిపేసింది. కానీ అప్పుడే వి గెట్ టు నో ఈతన్ వాడిన స్పెక్స్ ఫుటేజ్ లో ఒక రిఫ్లెక్షన్ మీద తను కనపడుతున్నాడని. అండ్ అప్పుడే ఎల్సా తన పేరు గ్యాబ్రియల్ అని చెప్పిద్ది. సో యాక్చువల్లీ ఫస్ట్ కి కూడా గ్యాబ్రియల్ ఇస్తాన్బుల్ లో సంపాదిద్దాం అనుకున్నాడు. కానీ అదాపడానికి ఎల్సా తనకంటే ముందు వెళ్లి ఆ కీ సంపాదించింది. అండ్ అలాగే వి గెట్ టు నో గ్యాబ్రియల్ ను ఈతన్ కూడా దేర్ ఇస్ ఎ పాస్ట్ వేర్ యాక్చువల్లీ ఈతన్ గర్ల్ ఫ్రెండ్ ని గ్యాబ్రియల్ చంపేస్తాడు. అండ్ తన అక్కడ నుంచి తప్పించుకుంటాడు. సో ఆ కేస్ కి ఈతన్ అరెస్ట్ చేస్తారు. అండ్ అప్పుడే తనకి ఈ ఐఎంఎఫ్ ఆఫర్ దొరికిద్ది. నెక్స్ట్ సీన్ లో వీసీ గ్రేస్ వేరే తన కీ ఇవ్వడానికి ఇందాక చెప్పిన పార్టీకి వెళ్ళింది. అండ్ యాక్చువల్లీ ఆ పార్టీకి ఈతన్ ఎల్సా కూడా వెళ్లారు. సో ఆ పార్టీ ఎలినా అనే ఒక అమ్మాయి కండక్ట్ చేస్తుంది. సో తనకు ఆ కీస్ ఎలా వర్క్ అవుతాయో తెలియదు కాబట్టి ఆ కీస్ ని బెస్ట్ బైర్ అమ్మేద్దామని తన పార్టీ కండక్ట్ చేస్తుంది. సో అక్కడ గ్రేస్ వచ్చి తనకు ఆ కీ ఇచ్చేసింది. అండ్ అక్కడ సడన్ గా అందరూ ఒకే చోటకు వస్తారు. అప్పుడే గ్యాబ్రియల్ ఆ ఎంటిటీ గురించి చెప్తాడు. దట్ ఎంటిటీ చాలా పవర్ఫుల్. అది ప్రతి సెకండ్ మల్టిపుల్ పాసిబిలిటీస్ ని క్యాల్కులేట్ చేస్తుంది. బికాస్ ఆఫ్ దట్ ఎంటిటీకి తెలుసు ఏ మనిషి ఏం పని చేస్తే నెక్స్ట్ ఏమైద్దని. అండ్ ఏది ఇస్తే ఎవరైనా ఎలా లొంగుతారో ఆ విషయాలన్నీ ఎంటిటీకి తెలుసు. సో అందుకే ఎంటిటీ ఏదైనా సో ఇప్పుడు మీరు చూస్తున్న ఈచ్ అండ్ ఎవ్రీ పాసిబిలిటీ ఆల్రెడీ ఎంటిటీ లెక్కేసేసిందని తను చెప్తాడు. ఇన్ఫాక్ట్ తను ఇంకోటి కూడా చెప్తాడు. దట్ ఇప్పుడు తనకి కీస్ అవసరం లేదని. బికాస్ కరెక్ట్ గా రేపు ఓరియంట్ ఎక్స్ప్రెస్ లో తనకు ఆ కీస్ దొరుకుతాయి అని తను చెప్తాడు. ఇది వినగానే యాక్చువల్లీ ఎలైనా షాక్ అవుతుంది. బికాస్ రేపు ఓరియంట్ ఎక్స్ప్రెస్ లో తన కీ అమ్మబోతుందని ఎవరికీ తెలియదు. అండ్ అలాగే గేబ్రియల్ చెప్తాడు దట్ ఈ పార్టీ అవ్వడానికి మెయిన్ రీజన్ కూడా ఎంటిటీయే. మెయిన్ రీజన్ ఎంటిటీయే. అండ్ అది కూడా ఈతన్ కోసం. బికాస్ ఇవాళ నైట్ ఈతన్ బాగా కావాల్సిన గ్రేస్ ఆర్ ఎల్సా ఇద్దరు లోకల్ చచ్చిపోతారని చెప్తాడు. ఇది విన్న ఈతన్ ఎలానాని ఆ కీ ఇవ్వమని అంటాడు. అప్పుడు గేబ్రియల్ చెప్తాడు నువ్వు గనక కీ ఇస్తే ఎంటిటీ దగ్గర ప్రతి ఒక్క డేటా ఉంది, అది నిన్ను ఈజీగా డిస్ట్రాయ్ చేసిద్దని చెప్పేసి గేబ్రియల్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అంతన్న పట్టుకోనికుండా ఈతన్ ఆపుతారు. బట్ అక్కడ ఈ లోపల ఈతన్ అటాక్ చేస్తాడు. అండ్ ఈ మధ్యలో గ్రేస్ ఆ తాళం తీసుకుని పారిపోద్ది. సో తన పట్టుకోవడానికి ఈతన్ కూడా తన వెనకాల పరిగెత్తాడు. వేరే బెంజీ లూథర్ తనకు దారి చెప్తారు. కానీ మధ్యలో ఎంటిటీ హ్యాక్ చేసి బెంజీ వస్తే ఈతన్ ని వేరే ప్లేస్ కి తీసుకువెళ్తది. వేరే అక్కడ ఆల్రెడీ ప్యారిస్ ఈతన్ ని చంపడానికి రెడీగా ఉంది. అండ్ ఇంకోవైపు గ్రేస్ ని ఆపడానికి అక్కడ గ్యాబ్రియల్ వెళ్తాడు. వేరే వాళ్ళిద్దరి మధ్యలో ఫైట్ జరిగిద్ది. సో అక్కడ గ్రేస్ ని కాపాడడానికి ఎల్సా వస్తుంది. ఇంకోవైపు ఈతన్ ప్యారిస్ నోడిచ్చేస్తాడు గానీ తను చంపడు. అక్కడ నుంచి తను ఎల్సా లొకేషన్ కి ఫాస్ట్ గా వెళ్ళడానికి ట్రై చేస్తాడు గానీ తను లేట్ అయ్యాడు. బికాస్ ఆల్రెడీ గ్యాబ్రియల్ ఎల్సాన్ అక్కడ చంపేశాడు. అండ్ బికాస్ ఆఫ్ దట్ ఈతన్ చాలా బాధపడతాడు. నెక్స్ట్ సీన్ లో గ్రేస్ చెప్పిద్ది దట్ తను ఇప్పుడు కంప్లీట్లీ ఈతన్ కి హెల్ప్ చేస్తానని. బికాస్ తను కాపాడడానికి ఎల్సా సాక్రిఫైస్ ఇచ్చింది కాబట్టి. సో ఆ తర్వాత వాళ్ళు ఒక ప్లాన్ వేస్తారు. దట్ గ్రేస్ అను ఈతన్ ఎలానాను వాళ్ళ బ్రదర్ మాస్క్ వేసుకుని అక్కడికి వెళ్ళి ఆ కీ దొంగిలించాలని. వీరు ఆ కీ తీసుకుని ఈతన్ అక్కడ నుంచి వెళ్ళిపోతానని చెప్తాడు. అప్పుడు గ్రేస్ నా పరిస్థితి ఏంటని అడిగితే ఈతన్ చెప్తాడు దట్ నిన్ను జైల్లో పెడతారు. అక్కడ నీ దగ్గర యూజీ అనే ఒక అతను వస్తాడు. అతను చెప్పిన దానికి నువ్వు యాక్సెప్ట్ చేస్తే నిన్ను కూడా ఐఎంఎఫ్ లో జరిపించుకుంటారని తను చెప్తాడు. దెన్ లూథర్ ఈతన్ చెప్తాడు దట్ కావాలని ఎంటిటీ గ్యాబ్రియల్ ద్వారా ఎల్సాని చంపించింది. బికాస్ ఆ తర్వాత నువ్వు గ్యాబ్రియల్ ని చంపేస్తావు కాబట్టి. అండ్ గ్యాబ్రియల్ ఒక్కడికే ఎంటిటీ ఉన్న లొకేషన్ తెలుసు. సో ఒకవేళ తను చనిపోతే ఇంకా లొకేషన్ ఎవరికి తెలియదు. సో ఇదంతా కంప్లీట్లీ ఎంటిటీ వేసిన ప్లాన్. సో అందుకే నువ్వు గ్యాబ్రియల్ ని చంపకూడదని చెప్తాడు. అండ్ అలాగే తను ఎంటిటీ వెతకలేని ప్లేస్ కు వెళ్లి అనలాగ్ కంప్యూటర్స్ తో ఎంటిటీని క్రాక్ చేసే కోడ్ మీద వర్క్ చేస్తానని చెప్తాడు. కానీ అక్కడ సడన్ గా ప్రింటింగ్ మిషన్ వర్క్ అవ్వదు. వేరే ఓన్లీ ఎలైనా మాస్క్ ఒకటే ప్రింట్ అయ్యిద్ది. సో అందుకే ఈథన్ గ్రేస్ ఒక్కదాన్నే వెళ్లి ఆ పని చేయమంటాడు. అండ్ అలాగే తను ప్రామిస్ చేస్తాడు మధ్యలో తను వచ్చి ఆ ట్రైన్ ఎక్కుతాడని. సో అనుకున్నట్టే గ్రేస్ ఎలినా ప్లేస్ లోకి వెళ్తది. అండ్ అక్కడ వి గెట్ టు నో యాక్చువల్ కీ బైర్ ఇంకెవరో కాదు ఐఎంఎఫ్ హెడ్ క్యాట్రిజ్ అని. సో ఇప్పుడు తన కీ కొంటే యుఎస్ గవర్నమెంట్ ఎంటిటీని కంట్రోల్ చేయగలదు. అండ్ ఆ డీల్ మాట్లాడడానికి అక్కడ యాక్చువల్లీ గ్రేస్ ఉంది. సో తన డీల్ మాట్లాడుతున్నప్పుడు ఆ కీ బదులు ఈ గ్రేస్ అనే అమ్మాయిని ఎప్పటికీ ప్రొటెక్ట్ చేయాలి. అండ్ అలాగే తన బ్యాంక్ అకౌంట్ ఇస్తుంది. సో ఇంకోవైపు పీసీ ఆ ట్రైన్ లో గ్యాబ్రియల్ కూడా ఉన్నాడు. సో తన ట్రైన్ డ్రైవర్ ని చంపేసి ట్రైన్ స్పీడ్ పెంచేసి బ్రేక్స్ ఎరక్కొట్టేశాడు. అండ్ తన అలా చేయటం మూలాన ఈతన్ ఇప్పుడు మధ్యలో ట్రైన్ ఎక్కలేడు. అంటే ఇక్కడ ఎంటిటీకి ముందే తెలుసు ఈతన్ ఇలా వస్తాడని. అండ్ గ్యాబ్రియల్ వెళ్లి ఇంకొక అతను కలుస్తాడు. సో అతను ఇంకెవరో కాదు యుఎస్ డిఫెన్స్ మినిస్టర్. అండ్ హియర్ కమ్స్ ద ట్విస్ట్ దట్ ఎంటిటీ అనే ఆ పవర్ఫుల్ ఏఐ ని ఫస్ట్ అసలు యుఎస్ వాళ్ళు తయారు చేశారు. సో దట్ మొత్తం కంట్రోల్ చేయడానికి. సో దాని సబ్మెరీన్ లోపల ఉన్న రష్యా వాళ్ళ ఏఐని డిస్ట్రాయ్ చేయడానికి వాళ్ళే అటు పంపించారు. కానీ అది రష్యా వాళ్ళ ఏఐతో కనెక్ట్ అవ్వగానే కరెక్ట్ అయిపోయి అదే సొంతంగా ఆలోచించడం స్టార్ట్ చేసింది. వేరే సొంతంగా మొత్తం అప్డేట్ అయిపోయింది. కానీ దాని కంట్రోలర్ ఆపాలంటే సబ్మెరీన్ లో ఉన్న మెయిన్ కోడ్ కావాలి. అండ్ దాన్ని కీస్ తో యాక్సెస్ చేయగలరు. సో యాక్చువల్లీ క్యాట్రిజ్ కీస్ కొన్నాక అతను చంపేసి తన కీస్ తీసుకుందామని ప్లాన్ వేసాడు. బికాస్ ఎంటిటీని తన కంట్రోల్ చేయాలనుకున్నాడు. సో తను గ్యాబ్రియల్ తో పార్ట్నర్షిప్ మాట్లాడుకుంటాడు. దట్ ఎంటిటీ ఉన్న లొకేషన్ ఆ కీస్ నీకు ఇచ్చేస్తాను కానీ ఎంటిటీ నా కంట్రోల్లో ఉండాలని. కానీ గ్యాబ్రియల్ తను అక్కడే చంపేస్తాడు. బికాస్ గ్యాబ్రియల్ కి సబ్మెరీన్ లొకేషన్ ముందు నుంచే తెలుసు.
సో ఇది మొత్తం ప్యారిస్ గ్యాబ్రియల్ వెనకమాల నుంచి వినిద్ది కాబట్టి తన ప్యారిస్ ని కూడా చంపేస్తాడు. అంటే మెయిన్లీ ఈతన్ తను చంపకుండా వదిలేశారు కాబట్టి తన ఇన్ఫర్మేషన్ మొత్తం ఈతనికి చెప్పేస్తని ఎంటిటీ తనకు ముందే చెప్పేసింది. సో అందుకే తను అక్కడ ప్యారిస్ ని పొడి చేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అండ్ బయట ఈతన్ ఆ ట్రైన్ పట్టుకోవడానికి ఐకానిక్ బైక్ జంప్ చేస్తాడు. అండ్ లోపలేమో గ్రేస్ ఫస్ట్ లో డీల్ కొప్పేసుకుందాం అనుకున్నా గానీ లాస్ట్ సెకండ్ తన మనసు మార్చుకునిద్ది. సో అందుకే తను ఆ డీల్ ఆపేసి అక్కడ నుంచి కీస్ తీసుకుని వెళ్ళిపోద్ది. కానీ తను ఎవరో తెలిసిపోద్ది. సో అందుకే తను షూట్ చేద్దాం అనుకుంటారు. బట్ ఆ సెకండ్ ఈతన్ ఆ ట్రైన్ లోకి ఎంట్రీ ఇస్తాడు. అండ్ అక్కడ కింద పడిన కీ తీసుకుని గ్యాబ్రియల్ ట్రైన్ పైకి ఎక్కుతాడు. తను ఆపడానికి ఈతన్ కూడా వెళ్తాడు. అండ్ వాళ్ళిద్దరి మధ్యలో ఫైట్ అయ్యిద్ది. కానీ ఆ లొకేషన్ కోసం తను చంపడు. అండ్ ఈ లోపల అక్కడికి జాస్పర్ వస్తాడు. అండ్ నెక్స్ట్ సెకండ్ గ్యాబ్రియల్ అక్కడ నుంచి దూకేస్తాడు. వీరు తను వెళ్లి ఒక ట్రక్ లోపల పడతాడు. కానీ అప్పుడే తను రిలీజ్ అవుతాడు తన దగ్గర ఉన్నది ఫేక్ కీ అని. ఆ ఫైట్ లో ఈథన్ ఆ కీని ఎక్స్చేంజ్ చేస్తాడని. అండ్ అందుకే గ్యాబ్రియల్ బ్రిడ్జ్ మీద ఉన్న బాంబ్స్ పేల్ చేస్తాడు. దెన్ ఈథన్, గ్రేస్, జాస్పర్ వీళ్ళందరూ కలిసి ట్రైన్ ఇంజిన్ విడగొట్టి ట్రైన్ లో ఉన్న వాళ్ళందరినీ కాపాడతారు. అండ్ ఆ ప్రాసెస్ లో ఈథన్ గ్రేస్ కొంచెం ఉంటే పడిపోయేవాళ్ళు. బట్ లాస్ట్ లో ప్యారిస్ వచ్చి వాళ్ళిద్దరిని కాపాడుతుంది. కానీ ప్యారిస్ ఇంజూర్డ్ కాబట్టి తను కింద పడిపోద్ది. బట్ ఎలాగోలా తను ఈతనికి ఆ సబ్మరీన్ ఉన్న లొకేషన్ చెప్పేసిద్ది. ఇంక ఈతన్ గ్రేస్ కి బాయ్ చెప్పేసి అక్కడ నుంచి దూకేస్తాడు. అండ్ దెన్ గ్రేస్ దగ్గరికి క్యాట్రిచ్ వెళ్తాడు. అండ్ అక్కడ గ్రేస్ IMF లో జాయిన్ అవుతానని చెప్పిద్ది. సో అక్కడ నుంచి దూకేసిన ఈతన్ వెళ్లి బెంజిన్ కలుస్తాడు. సో ఇప్పుడు ఈతన్ దగ్గర కీ ఉంది. అండ్ తన మెయిన్ గోల్ వచ్చేసి వెళ్ళి ఆ ఎంటిటీని మొత్తం డిస్ట్రాయ్ చేయాలి. నెల ఈ ఫస్ట్ పార్ట్ ని ఎండ్ చేశారు. సో ఇప్పుడు రాబోతున్న 8th పార్ట్ లో దీని కంటిన్యూషన్ స్టోరీ చూపిపోతున్నారు. అండ్ ఐ థింక్ ఖచ్చితంగా ఇంట్రెస్టింగ్ గానే ఉండిద్ది. బికాస్ ఎంటిటీ ఈ వరల్డ్ లో ఉన్న ప్రతిదీ కంట్రోల్ చేయగలదు. సో తనకి ఎగ్నిస్ట్ గా వెళ్ళి ఈతన్ ఇప్పుడు ఎలా ఫైట్ చేస్తాడో చూడాలి. సో యా డెఫినెట్లీ రివ్యూ పెడతాను. అది కూడా చెక్అౌట్ చేయండి. సో అది అప్లోడ్ చేయగానే మీకు తెలియాలంటే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ఈ వీడియోని ఇక్కడ దాకా చూస్తుంటే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ అలాగే మీ ఫేవరెట్ MI మూవీ ఏంటిదో కింద కమెంట్స్ లో చెప్పండి. ఇంకా థ్యాంక్ యూ ఎవ్రీవన్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.